జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో సుమారు 2 కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. వసతి గృహాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కార్పొరేట్ విద్యకు దీటుగా విద్యను అభ్యసించాలని మంత్రి కోరారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన హైడ్రై స్కూల్ బాలికల వసతి గృహానికి కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే హాస్టల్ మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని దామచర్ల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఇది 2014-19లోనే ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు అందరూ ప్రయత్నాలు చేశారు. ఆ రోజున మనకి గంటా శ్రీనివాస గారి మా ఈ గ్రామం నుంచి కూడా ప్రతిపాదనలు చెప్పాం. మన తర్వాత కంటిన్యూస్గా గవర్నమెంట్ అంటే ఇది ఎప్పుడు 5 ఏళ్ళలో పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్ట్. తదనంతరం గవర్నమెంట్ మారింది. ఇక దీని గురించి పట్టించుకున్నట్టు లేదు. ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ ప్రయత్నాలు చేసే ప్రతిపక్షంలో కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఆచరణలోకి రావడం జరిగింది. అంటే ఒక దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ రాష్ట్రంలో కంటిన్యూస్గా ఉండంటే 5 సంవత్సరాల క్రితం పూర్తయ్యే ప్రాజెక్టు 6 సంవత్సరాల తర్వాత మనం మొదలు పెట్టుకుంటామంటే గత పరిపాలనకి, విధ్వంసానికి, గత పరిపాలనలో అభివృద్ధికి